Hi friends, this is dileep murgan. Welcome to Tech. ఫ్రెండ్స్ ఈరోజు మీ వీడియోలో మనమేం అన్బాక్స్ చేయబోతున్నామంటే ఇదొక ప్రీమియం హెడ్ ఫోన్స్ అండ్ దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించడం జరిగింది. ఇది మనకి స్టూడియో క్వాలిటీ హెడ్ ఫోన్స్. ఇవి ఎందుకు స్టూడియో క్వాలిటీ తెప్పించాను ఏంటి అనేది అయితే మనం ఫుల్ రివ్యూలో అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనకి హెడ్ ఫోన్స్ అయితే వచ్చాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చాయి. అన్బాక్సింగ్ చేయక ముందే అన్బాక్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే డ్యామేజ్ ఏమైనా జరిగిందో ఏంటో అని నాకైతే డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేను దీన్ని తీసుకోవడం జరిగింది. అతని ముందే నేనైతే దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూశాను. మీకు ఎప్పుడైనా సరే ఇలా డ్యామేజ్డ్ పీస్ కానీ వచ్చినట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను యాక్సెప్ట్ అయితే చేయండి. బట్ లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో వాళ్ళని ఓపెన్ బాక్స్ డెలివరీ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఓకే, సో లోపల వచ్చేసి మనకి బాగానే ఇచ్చారు కానీ ప్రొటెక్షన్, కానీ ఇంకా డ్యామేజ్ అయింది. ఎంత రఫ్గా హ్యాండిల్ చేశారో చూడండి. కానీ నాకు ఇది అమెజాన్ వాళ్ళు అయితే అమెజాన్ కొరియర్ ద్వారా అయితే నాకు షిప్ అవ్వలేదు, గట్టి ఎక్స్ప్రెస్ నుంచి అయితే షిప్ అయింది. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా అసలు ఏమంత బాగోలేదు. ఇక్కడ వన్ ఆడియో అని అయితే రాసింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టూడియో డీజే హెడ్ ఫోన్స్ అని అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా మీకు 20 నుంచి 20 కిలోహెర్ట్జ్ అయితే ఉంటుంది. స్పీకర్స్ ఫ్రీక్వెన్సీ కానీ చూసుకుంటే 50 mm నియో డైనమిక్ డ్రైవర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ డీటెయిల్ కూడా మీకు క్లియర్ కట్గా అయితే వినిపిస్తుంది. ఇక్కడ ప్లగ్ టైప్ వచ్చేసి మీకు 3.5 mm ఒకటి వస్తుంది. నెక్స్ట్ 6.35 mm అయితే వస్తుంది. ఒకటి మనకి స్టీరియో అంటే మనకి డీజే సౌండ్ సిస్టమ్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకటి మన నార్మల్ రెగ్యులర్ మొబైల్స్కి ల్యాప్టాప్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇది నేను ల్యాప్టాప్ పర్పస్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపిడెన్స్ కానీ చూసుకుంటే 32 ohms ఇంపిడెన్స్. అండ్ సెన్సిటివిటీ కానీ చూసుకుంటే 110 dB సెన్సిటివ్ అయితే ఉంటుంది. అంటే హై అండ్ ఇంకా హైఫై సౌండ్ క్వాలిటీ, సింగిల్ సైడెడ్ మానిటరింగ్ అండ్ కంఫర్టబుల్ ఫోల్డెడ్. ఫ్రెండ్స్, బాక్స్ కానీ ఓపెన్ చేసినట్టయితే మనకి ఎలా అయితే ఉంటుంది. సో నాకు కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశారు, అందుకనే బాక్స్ కొంచెం నలిగింది. మీకు కానీ అలా హ్యాండిల్ చేస్తే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు, ఇది మాత్రం పక్కా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇందులో వన్ ఆడియో అయితే ఉంది. నెక్స్ట్ మనకి స్టూడియో బాన్ ఫర్ డీజే అని అయితే ఉంది. అండ్ ఇంకా మనకి ఇందులో అమెజాన్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ ఏమైనా సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారేమో చూడాలి. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అస్ అని అయితే ఉంది. నెక్స్ట్ హియర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అయితే ఉంది. వీళ్ళు ఎవ్రీ $1 ఇస్తారంట మనం కానీ ఒక హెడ్ ఫోన్ కానీ కొంటే. ఓకే, గుడ్. ఇంకా మనం హెడ్ ఫోన్ అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. హెడ్ ఫోన్స్ లోపల మళ్ళీ మనకి కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి 3.5 mm కేబుల్ ఒకటి ఇస్తారు. రెండోది డీజే సౌండ్ సిస్టమ్ పెట్టడానికి 6.5 mm ఒకటి ఇస్తారు. ఈ హెడ్ ఫోన్స్ యొక్క కంప్లీట్ రివ్యూ, ప్రోస్ కాన్స్ రెండు కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ హెడ్ ఫోన్ ఎవరైనా కొనదాల్చుకోవాలి అనుకుంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అది మీకు 2500 ఎలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. 2000కి వస్తే మాత్రం బెస్ట్. 2500 కానీ వెళ్ళినట్టయితే ఓ 500 ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. మీరు విష్ లిస్ట్లో పెట్టుకొని ట్రాక్ చేసుకోండి, సరిపోతుంది. అంతేగాని 2500 అయితే పెట్టి కొనక్కర్లేదు. ఓకే, 2000 అయితే బెస్ట్. ఈ హెడ్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ గుడ్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ బడ్జెట్లో మాత్రం చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. చూడడానికి ప్రీమియం లుక్ ఉండొచ్చు, కానీ ఇది మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ దాంతో అయితే వస్తుంది. ఇది మెయిన్ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే వెయిట్ తగ్గించడం కోసం అని అయితే మాత్రం వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కుషన్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది, చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. మీకు ఇది ఎలా ఉన్నా సరే కుషన్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంటుంది. మీరు ఒక బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ లైక్ బోసు, సెనైజర్ ఇలాంటివి వాడిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈ క్వశ్చన్స్ వల్ల. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది జాక్ క్వాలిటీ. మీకు 3.5 mm జాక్ ఒకటి ఇచ్చారు, 6.5 mm జాక్ అయితే ఇచ్చారు. ఈ రెండు జాక్ క్వాలిటీస్ కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ ఆడియో క్వాలిటీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. నెక్స్ట్ దీని కాంపాక్టబిలిటీ గురించి మాట్లాడాలి. కాంపాక్టబిలిటీ అంటే మరీ అంత కాంపాక్టబుల్ అయితే కాదు, కానీ పర్వాలేదు. నార్మల్ హెడ్ ఫోన్స్ మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం కాంపాక్టబులే ఉంటుంది. ఈ రెండు కూడా మనం తీసేసి జస్ట్ సింపుల్గా ఫోల్డ్ అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే దీనికోసం మీరు ఒక చిన్న బ్యాగ్ లాంటిది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ బేసిక్స్ లాంటి బ్యాగ్స్ అయితే ఉంటాయి, అవైతే హెడ్ ఫోన్స్కి పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటాయి. డైరెక్ట్గా ఇలాగే పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, దీని సౌండ్ క్వాలిటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే దీని సౌండ్ క్వాలిటీ ఆసమ్, సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత హై క్వాలిటీ ఆడియో అయితే ఇందులో డెలివర్ అవుతుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ బేస్ అయితే ఉంది. సెకండ్, మిడ్స్ కానీ, హైస్ కానీ, లోస్ కానీ, వోకల్స్ కానీ, ఎవ్రీథింగ్, ఇన్స్ట్రుమెంటల్స్ కానీ అన్నీ క్రిస్టల్ క్లియర్గా అయితే వినిపిస్తాయి. ఇవి మనకి స్టూడియో మానిటరింగ్ హెడ్ ఫోన్స్ అంటాం. అండ్ గేమింగ్ హెడ్ ఫోన్స్ కూడా దీన్ని వాడచ్చు. సో దీన్ని మెయిన్గా ఎవరు వాడతారు అని అంటే స్టూడియోలో ఇన్స్ట్రుమెంటల్స్ ప్లే చేసి సాంగ్ సింగ్ చేయడానికి. అంటే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఇన్స్ట్రుమెంట్లు కూడా వాళ్ళకి క్లియర్గా వినిపించాలి. బేస్ కానీ ఓవర్ అయిందనుకోండి, చాలా ఇన్స్ట్రుమెంటల్స్ చాలా హెడ్ ఫోన్స్లో రావు, కానీ ఇందులో ప్రతి ఇన్స్ట్రుమెంట్లు చాలా చక్కగా అయితే వస్తుంది.
సో సౌండ్ క్వాలిటీకి అయితే 5 out of 5 అయితే ఇచ్చేవచ్చు దీనికి. బట్ మ్యూజిక్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. నేను మీకు కొన్ని సాంగ్స్ చెప్తాను, ఆ సాంగ్స్ ఎప్పుడైనా సరే మీరు వినండి, అప్పుడు మీరు తీసుకున్న హెడ్ ఫోన్ కానీ ఇయర్ ఫోన్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలరు. ఆషికి 2లో రెయిన్ సాంగ్ ఉంటుంది. ఓకే, ఆ రెయిన్ సాంగ్ అనేది చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా ఇందులో వినిపిస్తుంది. వాయిస్ చాలా హైగా వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైగా వినిపిస్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం సౌండ్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. కానీ మిగతా వాటిల్లో ఒకటి వస్తే ఇంకొకటి రాదు. ఓకే, ఇది మీరు క్లియర్ కట్గా మీరు గమనించండి, ఈసారి గమనించండి. ధీరే ధీరే సాంగ్ ఉంటుంది. ఆ ధీరే ధీరే సాంగ్లో కూడా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇందులో వినిపిస్తాయి. కానీ మిగతా హెవీ ఇయర్ ఫోన్స్లో లైక్ బోట్ కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్లో కానీ వినటానికి ఉండదు. ఇది మనకి 32 ohms ఇంపిడెన్స్తో అయితే వస్తుంది. సో ఏ రకంగా చూసినా సరే మ్యూజిక్కి హై క్వాలిటీ అయితే వస్తుంది. అందుకే దీని స్టార్ రేటింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మెయిన్గా మీకు ఇందులో నచ్చంది ఏంటి అంటే వైర్డ్ మాత్రమే ఎందుకు తీసుకున్నారని మీరు నన్ను అడగొచ్చు. నేను ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ ఓన్లీ వైర్డ్ మాత్రమే బాగుంటాయి, వైర్లెస్ అస్సలు సూట్ కావు. ఓకే, అందుకనే వైర్డ్ తీసుకున్నాను. ఇది చాలామందికి కాన్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఇంతవరకు వైర్లెస్ ఇయర్ ఫోన్స్, ట్రూ వైర్లెస్ బడ్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వైర్డ్ వాడాలంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది. కానీ నేను ఇది ఎవరి కోసం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ హెడ్ ఫోన్స్, మిగతా ఎవ్వరికి కూడా ఈ హెడ్ ఫోన్స్ కాదు. ఎవరైనా హెడ్ ఫోన్స్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ ఐ రికమెండ్. ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే, సౌండ్ లవర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను. సరౌండ్ సిస్టమ్ కూడా ఇందులో చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మీరు సౌండ్లో వినగలుగుతారు హ్యాపీగా. ఫ్రెండ్స్, దీని డిజైన్ కానీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టికే, చూసే అంత ప్రీమియంగా అయితే ఉండదు, కానీ మరీ అంత చెత్త బిల్డ్ క్వాలిటీ కాదు, కానీ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది. అండ్ బేస్ మాత్రం చాలా 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 బాగుంది. మంచి బేస్ అయితే ఇచ్చారు. అన్నిటిలాగా మనకి ఓవర్ బేస్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ బేస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీని యొక్క ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా అయితే మనకి ఫిట్ అవుతుంది ఇయర్స్కి. మీరు ఎలా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ ఎలా అయినా సరే మీరు వాడచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు స్లిప్ అయితే అవ్వటం లేదు. చాలా బాగుంది. సో ఈ ఫిట్నెస్ అనేది మనకి మెయిన్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి దీంట్లో చూసుకోవాల్సింది మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్స్ట్రాడినరీగా చెప్పుకోదగినట్టుగా అయితే లేదు, కానీ పర్వాలేదు, నాయిస్ క్యాన్సిలేషన్ బాగానే ఉంది. కానీ సౌండ్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తాం ఆటోమేటిక్గా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ ఎలా అయితే మనకు వర్క్ అవుతాయో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. సో మరీ అంత ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ చూడటానికైతే మీకు 2 జాక్స్ ఎట్ ఏ టైం మీరు పెట్టుకోవచ్చు. ఒకే హెడ్ ఫోన్స్లో మీరు ఎట్ ఏ టైం 2 ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. 2 ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని మీరు 2 సాంగ్స్ ఎట్ ఏ టైం కూడా వినొచ్చు. బట్ ఇది డీజే సౌండ్ సిస్టమ్ కాబట్టి దీనికి అలా ఇచ్చారు, కానీ నాకు తెలిసినంత వరకు మిక్స్డ్ ఆడియో వస్తుంది కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీగా ఏం మీకు అనిపించదు. కానీ అదొక ఆప్షన్ మాత్రం వీళ్ళైతే ఇవ్వడం జరిగింది మిగతా హెడ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి మనం ఆన్లైన్లో కానీ వారంటీ క్లెయిమ్ చేసుకున్నట్టయితే 2 years వారంటీతో అయితే ఇది మనకు లభిస్తుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే మెయిన్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇందులోని హెడ్ ఫోన్స్ని మీరు ఏది లెఫ్ట్ ఏది రైట్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. రెండోది ఇవి ఊరికే తిరిగిపోతుంటాయి, చాలా ఈజీగా తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మళ్ళీ మనం పర్ఫెక్ట్ షేప్ తీసుకురావడానికి మనకు కొంత టైం అయితే పడుతుంది. అదొక కాన్ అయితే నేను నోటీస్ చేశాను. సో మీకు జాక్ క్వాలిటీస్ కానీ హెడ్ ఫోన్స్ క్వాలిటీ కానీ నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి చూశారు కదా, ఈ క్వశ్చన్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ప్రీమియం హెడ్ ఫోన్ వాడుతున్నామనే ఒక ఫీల్నే తీసుకొస్తాయి తప్ప మీకు చీప్ క్వాలిటీ వాడుతున్నామని అయితే మాత్రం అనిపించదు. ఓకే, సో 2000లో మనకి ఈ బిల్డ్ క్వాలిటీతో ఇంత మంచి సౌండ్ క్వాలిటీతో మనకి ఇది బాగానే ఇచ్చారు. నేను అమెజాన్లో రివ్యూస్ అవి చూశాను. రివ్యూస్ చూసిన తర్వాతే మనం ఆర్డర్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం చెప్తున్నాను కదా, మీకు సౌండ్ లవర్స్ అయితే మాత్రం వైర్డ్ వాడాలి అనుకుంటే మీరు వాడచ్చు. లేదు నేను వైర్లెస్ వాడాలి అనుకుంటే ఇది మీకు 1 రూపీ కూడా పనికిరాదు. వైర్లెస్ వాడాలి అనుకునే వాళ్ళు అస్సలు ఈ హెడ్ ఫోన్ అయితే తీసుకోబాకండి. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వైర్లెస్ హెడ్ ఫోన్స్, బెస్ట్ వైర్డ్ హెడ్ ఫోన్స్. ఇందులో మనకి గూగుల్ అసిస్టెంట్స్ నెక్స్ట్ అది కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అప్పుడు మీరు ఈ ఆడియో కేబుల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ చాలామంది మ్యూజిక్ లవర్స్ మంచి హెడ్ ఫోన్స్ 2000లో చెప్పమని అడగడం జరిగింది. అందుకని ఆ హెడ్ ఫోన్స్ని అయితే నేను తెప్పించడం జరిగింది. మీకు కొంచెం క్లియర్ కట్ ఆడియో రావాలి అని అంటే వైర్డ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. గేమర్స్ కూడా వైర్డే ప్రిఫర్ చేయండి. ఎడిటర్స్ వీళ్ళు ఎవరైనా వైర్డే ప్రిఫర్ చేయండి. నార్మల్ మ్యూజిక్ లవర్స్ అయితే మాత్రం వైర్లెస్ ప్రిఫర్ చేయండి. దీనికి అప్పుడు అయితే వెళ్ళొద్దు. ఇంకా మీకు వైర్లెస్ ఏమైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తే మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను.